వస్తానవా? వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురావా? ఏమన్నా అంటే మళ్ళీ నువ్వు ఇంకేదో తీసుకొస్తావు కావచ్చు, కానీ ఫ్రూట్స్ తీసుకురా. నేను చెప్పనా? అరకిలో బత్తాయి, అరకిలో సంత్ర, అరకిలో అంగురాలు, గన్నలు ఏమంటారు ఎర్ర అంగురాలు వస్తానయట కదా, అవి తీసుకురావా, రక్తం మంచిగా పెరుగుతుందట. అట్నే ఆల్బుకర్ కూడా తీసుకురా, తొందర తీసుకురా. తెస్తాడు అన్నీ తెస్తాడు. ఏమన్నా అంటే చాలు అంటే 1000 ఖర్చు పెట్టిస్తావు. కట్టని చేస్తే తెలుస్తుంది బిడ్డ పైసల విలువ. ఇద్దే అద్దే అంటాను. సరే నువ్వు ఈ ఇల్లు కడగని చెప్పిన ఏమైందే? ఓ తమ్ముడు పొద్దున్నే కడిగిండు బయటికి వేయండు కూడా ఆల్రెడీ. బయటికి పోయిండా? బయటికి ఎందుకు పోయిండే? వాడు బయటికి పోతే ఇల్లు సోయ ఉండదు. ఇలా సమ్మక్కలు చేసుకుంటాను మనకు తెలియదానే? ఈ అయ్యేడి చిన్నల్లుడేడి ఏరి ఎక్కడ వేర్లు అంతా? అయ్యో ఇంకా పనే మొదలు పెట్టలేదు కాదే, ఏరి అని అడుగుతాను. అత్తరు తీరాదు, నువ్వైతే స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయన్నే? సామాన్లు ఏంది, కొబ్బరికాయలు ఏవి, బంగారం ఏది, కోడిపిల్ల ఏది? ఎక్కడోళ్ళు అక్కడనే కూర్చొని ఎక్కడోళ్ళు అక్కడనే ఉంటే పని అయితే అదే. నా మొగనికి సోయలేదు, నీ మొగనికి సోయలేదు, పని ఎవ్వరికి సోయలేదు. ఏం పని చేయాలి నేను? ఎవ్వి ఏడ కనబడతానే సామాన్లు? నాకు ఇవాళ అంత ఆగమాగం అవుతుందని తెలియదా మీకు? 10:30 అవుతుంది టైం చూడు. పొద్దెక్కినాక చేసుకుంటారే పనులు. నేను తమ్మునికి ఫోన్ చేస్తా కానీ తీయమ్మా. ఫోన్ చేసుకో, ఏమన్నా చేసుకోపో. ఇంకే ఎట్లుంది బిడ్డ పానం? మంచిగానే ఉన్నది బాబు. పోతామా మరి దావుగా? ఇప్పుడు ఎందుకు హాస్పిటల్? ఆయన తీసుకోవేండు నన్ను. ఎప్పుడు తీసుకోవేండి బిడ్డ? నిన్ననే తీసుకోవేండు. ఏం అల్లంలో ఏమో మాకు చెప్పక చేయక తీసుకుపోతారు, తర్వాత బదనం చేస్తారు. ఏం సంగతి? అన్నం వండినావా? కూర గిట్లా వండినావా? ఇంకా ఇంట్లో పనే తీరలే. ఇప్పటికే నీకు అన్నం కూర అండేది ఉండేనా నేను? ఇలా సమ్మక్కలకి వేసుకుంటున్నావు తెలియదా నీకు? వచ్చి పండుకున్నావు, సామాన్ దేవాలే, సామాన్ దేపో. ఇవాళ ఎందుకైంది? రేపుగా అదే ఇంటికాడ వేసుకొనే పోతారు సమ్మక్కకు, తెలియదా నీకు? రేపు తీసుకొచ్చుకున్నాం. ఏంది రేపు తెస్తావా? ఇవాళ పండుగ చేస్తంటే రేపు తెస్తే ఏం చేయాలా నేను? తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? అంత పిచ్చి పిచ్చి. ఈ పండుకునుడేంది, బొంతలేంది, ఇంకా ఉతుకని బొంతల వండుడేంది? నువ్వు పండుగ చేస్తా అంటే ఇంట్లో లేసుగా సామాన్ దేపో. రేపో మాపో మన్మడో మన్మరాలో వస్తారు, ఇంట్లో తిరుగుతారు. ఇట్లా చేస్తేనేనా దేవుడికి ఇంత అచ్చాయం ఇస్తాడు మనకు? మొద్దల తినుడు ఒక్కటి నేర్చినావు. లే సామాన్ దేపో. పంటే పండనియవు, కూర్చోనియవు. ఏమైనా దేవుడు అదంటావు ఇదంటావు, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఏమైనా కానీ ఖర్చు పెట్టి కూర్చోండి పర్ఫెక్ట్ చెప్తావు. ఆపదున్నప్పుడేమో దేవుడాను, ఆపదిరినాక ఏ దేవుడు లేడు నీకు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దిగినాక పోవడమల్లన్నా. ఇవన్నీ నాకే వచ్చినాయి. ఆ దేవుళ్ళు నచ్చి నా మీదనే పడతాయి. నాకెందుకు మరి దేవుడు ఇవన్నీ? నేను ఒక్కదాన్ని పోతే మీకు నిమ్మలం ఉంటుంది కావచ్చు. అమ్మా చేసే పని ఏదో నిమ్మలంగా చేయరాదే, చేసి వేస్ట్ అవుతుంది. నోర్మి అంతా నీ వల్లనే. సపరేట్ మళ్ళా నేనేం చేసిండే? తిట్టుకునేదంతా తిట్టుకున్నారు, తిరిగి మళ్ళీ నన్ను అంటారు. అబ్బా ఈ టైంకి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఏం కావాలబ్బా నీకు? ఆగనకు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. అరే ఫోన్ లేకపోతే లిఫ్ట్ చేయకపోతే ఇక్కడ ఏం కావాలో చెప్పరా అబ్బా? అల్లం ఎల్లిగడ్డనా ఉల్లిగడ్డనా? అల్లం ఎల్లిగడ్డనో ఏదో చెప్పింది గుర్తుకొత్తలేదు నాకు. అల్లం రాయను 2 కిలోలు. 2 రాయి. 2 కిలోలు ఎల్లిగడ్డ. ఇంకేమో చెప్పింది అంకుల్. బెల్లము, కొబ్బరికాయ. రాయ్. బెల్లము, రాయ్. కొబ్బరికాయలు. రాయ్. అగరబత్తులు రాయ్. నూనె ప్యాకెట్. నూనె ప్యాకెట్ రాయ్. బెల్లం రాయ్. బెల్లం రాసిన. రాసినా. పసుపు, కుంకుమ. రాయ్. బిస్కెట్ ప్యాకెట్లు. అన్ని రాపిస్తానా వారు? చిప్స్ ప్యాకెట్లు. నమస్తే. అల్లుడు నమస్తే. మొత్తం కిరాణా సామాన్ అంతా షాప్ అంతా కొంటానట్టున్నావు కదా. మరి మా అమ్మ 2 చెప్పి 4 చెప్పడం మర్చిపోయింది. నువ్వు దినాలు తక్కువ అందరికి ఎరికేనా? నీకేం గుర్తుంటాయి? కాటితో తిరిగి నువ్వు ఇట్లా అయినావు. సరే నా సంగతి పక్క పెడదాం. గిడొచ్చేది ఎప్పుడు లేదు. ఇవాళ ఏంటి సమ్మకల పూనం కదా, సామాన్ తీసుకపోయేందుకు వచ్చిన. మరి చేయొద్దా? మరి నా చెప్పలే. మా అల్లునికే చెప్పలే, నీకెందుకు చెప్తాను? ఏంది మీ పెద్దలు చెప్పలేదా? మీ పెద్దలునికి చెప్పేదానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, మా ఇంట్లో మేము చేసుకుంటాను. మరి మీ చిన్నలు చెప్పినావా? మా చిన్నలుడు మా ఇంట్లోనే ఉన్నాడే, మా బిడ్డ పొట్టతోటి లేదా ఇప్పుడు? ఓహో, అంటే ఇప్పుడు నువ్వు చిన్నలు చెప్పినావు అని పెద్దలు చెప్పలే. ఓకే, నువ్వు ఎక్కడ తినాలి ఎక్కువ ఉన్నావు? మా పెద్దలు చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, మా ఇంట్లో మేము చేసుకుంటాం. మా అమ్మని అడిగి మళ్ళీ రాపిస్తా. వాడు మోతేవారి వాడుకుంటాడు, నువ్వు చూస్తావు. సేటు
2 బెల్లం ముద్దలి, 2 బెల్లం ముద్దలు, కిలబాపది కస్తూరి బెల్లం మంచి నంబరేకు, 2 కొబ్బరికాయలు, 2 కొబ్బరికాయలు, 1 అగరబత్తీలు. కొబ్బరికాయలు, ఏ పాతాయి కొబ్బరికాయలు 2, బెల్లము, పసుపు, అగరబత్తి. ఇంకేమైనా కావాలనా? పసుపు కుంకుమ అగరబత్తి అంతే. అంతేనా? ప్యాక్ చేయండి. 2 బెల్లము, 2 కొబ్బరికాయలు, పసుపు 1, అగరబత్తి 1, 200. ఎత్తు బెల్లము దానే ఎత్తు బెల్లం మా అల్లుడు రాలే ఇయ్యాలా, రేపు వచ్చినాక తీసుకోపోతా. తీసుకో మరి, హోల్సేల్ ఎత్తా, మన రేట్లే ఎత్తా. ఆ. కంపల్సరీ మన రేటే ఎత్తా, తీసుకో మరి, మర్చిపోక ఇక. జర చూసి కవర్లే చూసే ఎత్తానే, ఆ. తక్కువ ధరనే ఎత్తా, చూసి తీసుకో. బెల్లం అయితే మంచిదే ఉన్నాయి కదా. నెంబర్ 1 కస్తూరి ఇస్తా పో, సూపర్. అదే. పంచినా కూడా మంచిగా ఉండాలి అందరికి. ఆ, ఎవరికన్నా వచ్చినా అమ్మవారికి పెట్టినా కూడా సూపర్ ఉంటది. అదే అంట. బెల్లం చాలా మంచిగా ఉంటది, తీసుకోపో, మర్చిపోకు. రేపు తీసుకురా. ఎప్పుడు వస్తావు? రేపు వస్తావా? ఎప్పుడు వస్తావా? రేపు వస్తా సెట్, రేపు రా మరి, మర్చిపోక, కంపల్సరీ తీసుకో. కలుతా సెట్. రైట్ చూసే ఎత్తా నీకు. సరే సెట్. చూసే ఎత్తా పో. అమ్మ ఇట్లయితే ఎట్లా బతుకుడు, ఆటో కిరాయి ఒక్క కిరాయి కూడా దొరుకుతలేదు, ఏం చేయాలనో అర్థమైతలేదు. నా భార్య పిల్లలు ఎట్లా చదవాలి? ఎవరెవరెవరు నాగేశు ఏంద్ర ఆదరాబాదర ఉరుకుతున్నావు, ఆగం ఉరుకుతున్నావు. ఏమన్నా సర్పంచ్ అన్న లేడారా? అవును, వాళ్ళ ఇంటి సమ్మక్క సారక ఎత్తాలట, వాళ్ళ మామ కనబడ్డా నాకాడ. అవునా? వాళ్ళ ఇంటికాడ దేవుని చేస్తే నువ్వెందుకు ఆగం అవుతున్నావురా? అరే పిచ్చోడా, వాళ్ళ ఇంట్లో దేవుని చేసుకుంటా నాకేం ప్రాబ్లం లేదు, కానీ మన తాపు సర్పంచ్ అన్న చెప్పకుండా చేసుకుంటా చూసావా, నాకు అందుకు ప్రాబ్లం అనిపిస్తా. అవునారా? అవునరా, అంతెందుకు, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నాకు అసలు కూడా చెప్పర్రా. ఎట్లనో అట్లా అన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవలు ఎట్లుంటాయి తెలుసా? ఘోరంగా ఉంటాయి. నవ్వి వస్తావు మామ. అంతెందుకు, నీకు ఒక విషయం చెప్పనా, వాళ్ళ ఇంట్లో గొడవల కారణం అన్నీనే, అంటే నేనే అన్న పోయి మొత్తం ఇట్లా చెప్తా ఉంటా, అన్నింట్లో పోయి పొట్టు గొడవలు పెట్టుకుంటాడు. అరే అంతెందుకు రాను, ఆ గొడవలు చూస్తే నీకు కాటన్ బిల్లు తాగినంత కిక్ వస్తుంది తెలుసా? అవునా? అంత మంచిగా ఉంటారా? అరే ఇప్పుడు చూస్తావా? చూడు సార్ చూపిరా దానికి రా. ఇప్పుడు ఎంత పెద్ద గొడవ చేస్తావు చూడు, నేను గొడవ చెప్తావు నేనన్నా సర్పంచ్. ఒకసారి చూపిరా. నేను అన్నకు ఫోన్ చేయి. నువ్వు ఏం చెప్తాను, ఏడో పెగ్గెత్తాడేమో. ఏంద్రా అట్లా అంటున్నావు, ఊకే పెగ్గేస్తాడా ఆయన? అదే తాబో సర్పంచ్ గారు. అందుకే దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సర్పంచ్ చేసిందే మనం ఈరోజు, మన వల్ల సర్పంచ్ ఆయన. అవునా? మరి సర్పంచ్ జాబ్. నమస్తే. బాగున్నా సర్పంచ్ జాబ్. అసలు సర్పంచ్ అయినా కానీ ఫోన్ లేదు, ఏం లేదుగా. సరే నీకు ఒక విషయం తెలుసా, మీ ఇంట్లో సమ్మక్క సారకలు చేస్తారు గది కూడా తెలుసా అన్న నీకు? ఇంత ముందు కిరాణా షాప్ కాడ మొత్తం మీ మామ, మీ అత్త, మీ సడ్డకుడు, మీ చిన్న మరదలు, అంతేందుకు వదిన కూడా ఆడ చూసి పరిచయం అయినా. వదిన కూడా ఆడనే ఉన్నది. నువ్వు కనపడేసరికి నీ పరిచయం అయినా. మీ మామనోడు ఏమంటాడు, మాలు ఎవరు అంటాడు. సీదా నేను ఆయనకి చెప్పినా చెప్పం కూడా చెప్పలే అంటాడు. నేనేమో మాట్లాడతాను నీ గురించి. ఇప్పుడు ఏమంటున్నావు మరి? పొలం పని. అబ్బా ఇది సీన్. అయితే నీకు అట్లా పొలం పని అని చెప్పి ఈడ సమ్మక్క సారకులు ఇక్కడికి వచ్చి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. పొట్టుపొడి తాగుతాలు, నీకేం తెలుసు, పొట్టుపొడి తాగుతాలు, చికెన్లు మటన్లు తెచ్చుకొని నువ్వు ఏమనుకుంటావు, మీ మామ పుల్లు చేస్తాడు. చిన్నల్లుడికి అయితే ఘోరంగా చేస్తాడు. దేహ నిన్నెందుకు పిలవాలని నేను పిలవడం కూడా పిలవలే. అబ్బబ్బా ఎప్పుడు దొరుకుతారని చూసిన నాగేష్ వాళ్ళు దొరికిరు నాకు, వాళ్ళ సంగతి చెప్తారా. నేను ఏమనుకుంటారు వాళ్ళు నన్ను, వాళ్ళను కింది నుంచి బొర్రి తాగు, పొలంలో బొర్రేసుకుంటూ కొట్టి తాగురా. వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి కానీ చెప్తా, వాళ్ళందరి సంగతి చెప్తారా. ఇన్ని రోజులంటే ఖాళీగా ఉన్నారా, ఇప్పుడు ఊరు సర్పంచ్లా నేను నాగేష్. వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళ ఏం చేస్తారో చూస్తారా, అన్ని చూస్తా నేను, వాళ్ళ సంగతి చూస్తా. సరే నేను అత్త నాకు చూసినారా కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఇప్పుడు చూడు వాళ్ళ ఇంటిగా ఎట్లా కూడా ఉంటా చూపిస్తుందా. వా ఎప్పుడు చూడు గిడ కూర్చుంటావు, అటు ఇటు కాకుండా గాలి, మళ్ళా బయట కూర్చుంటే చల్ల గాలికి వచ్చిందే మార్చినవుతి. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినవే నువ్వు? నడుపో, ఇంట్లో పనులను ఎవరు చేయాలనుకుంటున్నాడు? ఇంట్లో నడు. నీకేం తెలుస్తాందే, ఆయనకు నేను పొలం గడికి పోతానా అని చెప్పి అబద్ధం చెప్పచ్చు. మా చెప్పి నువ్వు కొనుపో, ఇంట్లోకి పో. ఈ పిచ్చిదా మంచిదే ఇది, గింత కష్టపడి నేను అబద్ధం చెప్పత్తే మంచిగా అమ్మా. అన్ని రెడీ పెట్టింది అమ్మా. ఉదయనా ఫోటో తెలవనట్టే కొత్తగా ఎత్తాను. ఏంది పసుపు గంధం బొట్టు పెట్టుకోవద్దా? పెట్టుకుందా పూజిస్తావా? మర్చిపోయింది. పింకీ
ఏదో ఇది ఏడున్నది పింకీ పసుపు పెడుతుందా ఏం మాట్లాడతానవే? అది వంగి దానికెడ పెట్టొస్తుంది. పసుపు నిండు పొద్దులతో ఉన్నది. అరే సరే నేనే పెడతా దా పింకీ ఇంక లేదేం లేదు, అది ఇక్కడ కూర్చుంటుంది కానీ నీ పని నువ్వు కానీ నువ్వు పసుపు పెట్టు, నేను బుదిస్తా కానీ. నేనే పెడతా కానీ తీరా అదే ఇక పట్టు పింకీ దా కూర్చో బిడ్డాడ కూర్చో, చెల్లకి పెట్టుకో. సరే దా డాడీ బయట ఉన్నాడు. బయట ఆయనేడి ఇద్దరు కలిసి బయట కూర్చున్నారు కావచ్చు. ఏ లోపల పూజ చేస్తాను, బయట కూర్చుని ఏం చేస్తాను వీళ్ళు. బాబు అమ్మ చెప్పలేమో. ఇంకా చెప్పలేదు బిడ్డ, ఎట్లాగో వాళ్ళ ఇంటికాడ చేసుకుంటుందని అనుకున్నా. ఇక బాపు పూజ ఇంట్లో జరుగుతుంది, గీడ కూర్చున్నారు ఏంది? ఇవే మీరు చేసుకుంటారు కదా బిడ్డ. అది నేను లేదా? ఏంటిది ఏంటి? అయ్యో దేవుని చెప్తాను పార్టీ ఉండేది ఉంటేనే ఉంటుంది కదా పిల్లగా. ఇంట్లో రారు గిడ కూర్చున్నారు ఏంది? అర్థం కానీ పసుపు పెట్టుకున్నా నాకు పెట్టరా? పెడతా పిల్లగా పసుపు ఏంది గంధం కూడా పెడతా పట్టు. ఉట్టినా అన్నలే. పింకీ తాగుతూ తల్లి తల్లి చెప్పాలి తల్లి దండం పెద్ద బాధ్యత కాలు మొక్కితే తల్లి చెప్పు తల్లి. నా బతుకంతా ఆగమైంది తల్లి, నా ఓడంతా ఆగమాగం చేస్తాడు తల్లి. సరే చెప్పు తల్లి చెప్పు, నీ దండం పెడితే తల్లి చెప్పు చెప్పు. బాబు తమలపాకులేవే తల్లి నీ దండం పెడితే క్షమించు తల్లి. తల్లి తల్లి తీసుకో శంకరుడా, నా తల్లి పార్వతి మీ పాద పాదాన 10,000 తండ్రి శరణు తల్లి శరణు తల్లి అంతలాది గట్టు నా ఆది మేడారము చెప్పు తల్లి పాదాన నా 10,000 తల్లి శరణు తల్లి శరణు చెప్పాలి చెప్పాలి ఏమన్నా ఉన్నా అన్ని చెప్పాలి తల్లి. నా మూడో గట్ల తయారయ్యిండు, మా బాపో గిట్ల తయారయ్యిండు. కోపం తెప్పించుకోకుండా ఏమున్నా జర చెప్పు తల్లి. మొత్తం ఆగమాగం అవుతుంది బతుకు, ఏం చేయాలి చెప్పు తల్లి. దండం పెడితే నీ కాలు మొక్కు తల్లి. అంత కోపం ఎందుకు తల్లి? ఏం తప్పు జరిగింది చెప్పు తల్లి. ఏమన్నా ఉంటే పావురమేదే నా కళ్ళు శాఖలేవే తల్లి బెల్లం శాఖలేవే తల్లిని దండం పెడితే శరణు బాబు ఏంటి ధూపదాసలేదే మర్చిపోయిల్లాని బాబు. తల్లిని దండం పెడితే తల్లి నీ కాళ్ళు మోగుతా తల్లి. ఇక అవి ఎప్పుడు నాకు తెలియదు, మా అమ్మ వెళ్తే నేను వచ్చిన తల్లి. అవి ఎప్పుడు నాకు తెలియదు తల్లి. పెడతా పెడతా తల్లి నీ దండం పెడితే నా డొక్కెండిపోతుంది కాదే తల్లి 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 చెప్పాలి ఏమున్నాయి చెప్పాలి తల్లి. పింకి పో బెల్లశాఖ చెప్పు తల్లి. ఇగో నాకు చూపించి తినేది మీరే కదరా. తల్లిని దండం పెడితే తల్లి నా పాడం అంతా గాయ గాయ అవుతుంది, నా మూడంతా ఆగమాగం చేస్తాండే. నువ్వే చూసుకోవాలి, చూసుకుంటానన్నావు కదా. ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడతాండే, పరిస్థితి ఏంటి చెప్పాలి. అంత ఆగమాగం అవుతుంది. మీరు సంతోషంగా సంబరంగా నాకు చేస్తే మీరు మంచిగా ఉంటారు కదనే. చేస్తానం కదా తల్లి, ప్రతిసారి చేస్తూనే ఉంటుంది. కాసులు ఉండాలి కదా. చేస్తానం మాట చేస్తానం అన్నట్టుగా చేస్తానులే.
తల్లి చూసుకోవాలి ఇక. గాలికి దీపం పెట్టి దేవుడా అంటే మేమేం చేస్తామే? మీకున్నాయి 2 కన్నులే, మా 10,000 కన్నులే. తల్లి మమ్మల్ని క్షమించి తల్లి, ఏం కావాలన్నా అన్ని చూసుకుంటాము, అన్ని చేస్తాము. జర మా ఇంటి బాలని చూసుకో తల్లి, ఆగమాగం చేస్తాండి తల్లి. తల్లి నాకు సంబరంగా మీరు చేస్తే నేను సంతోషంగా చూస్తారే. సంబరంగా వచ్చేసరి చేస్తాము. అగో తల్లి నిమ్మలం చేసుకోవాలి. నవ్వుతానమేంది తల్లి? అంత ఎగతాళి ఉన్నదా మా బతుకులంటే నీకు? అమ్మా అట్లా భయపట్టియకవ్వా, నువ్వు అట్లా నవ్వుతా అంటే మాకు భయం అవుతుంది తల్లి. మా బతుకులు చూస్తే నీకు నవ్వు బట్టలాగా ఉన్నదా? ఎట్లా కనబడుతున్నారా నీకు నేను? తల్లి తల్లి ఏమైంది తల్లి? చెప్పు. నేనేం అడిగినరా నిన్ను? 4 కాళ్ళ నంది అడిగినారా? పట్నమేమన్నా నారా? 2 కాళ్ళ పాయరమే కదరా నేను అడిగింది. దానికే మీరు ఇంత చేస్తాను ఎందుకురా? ఖచ్చితంగా చేస్తాం తల్లి. ఇప్పుడు తల్లి ఇగో ఇదంతా అయిపోయిన తర్వాత మేము మంచిగా కోని పోతాము, ఆ శాఖ కూడా పోతాము, దండం పెడతాం తల్లి. 2 కాళ్ళ పైన చేస్తాం తల్లి. తల్లి మా ఇంటి బాధని జర చూడు తల్లి, మొత్తం ఆగమాగం చెప్తాడు తల్లి. చెప్పు, ఎందుకు నవ్వుతానవు తల్లి? మాటికి నవ్వుతాంటివి. చెప్పు తల్లి బాంచని చెప్పు తల్లి. అగో తల్లి ఎందుకు నవ్వుతానవు? నవ్వద్దు అట్లా, నవ్వద్దు. నా తమ్ముడు పట్నం కోరుతాడు కాదే, నీ ఇంటి బాల మీద కత్తా అంటాడు కాదే. అమ్మో తల్లి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? గవ్వెవ్వి లేవు మాకు, అవన్నీ అంటే మేమేడికి పోతాం తల్లి. ఇప్పటికే 4-5 లక్షలు అయినాయి. ఎక్కడ పడతాడు కింద. ఇట్లా చేస్తే మేమేం చేస్తాం చెప్పు? ఇప్పుడు లోకం పేర్లు పెడతారు. చిన్నయ్యుడు ఏమి కాలే సంవత్సరం అయితే సర్పంచ్ ఎక్కడ పడితే అక్కడ తాగి పడతా అంటే మా ఇజ్జత్ పోతా అంటే మాకేమన్నా ఇస్తే దానిలో నుంచి మీకు పెడతాం, కానీ మాకేమేం కాదు. మేమేం చేస్తాం తల్లి చెప్పు? మాకు అరకత లేదా, పరకత లేదా? నా తమ్ముడు ఏం కోరుతాండే? ఆటపిల్లల కోరుతాడే. ఏం కోరుతాండే నా తమ్ముడు? పట్టి కూరగాయలు తింటాడు కాదే నా తమ్ముడు, పచ్చి కూరగాయలు తింటాడు కాదే నా తమ్ముడు. అట్లా కాదు తల్లి, ఆ గడ్డల పూలు చెప్పి తినేటోడా? ఆ గడ్డల పూలి మనసు మారు, ఆ మనసు మారితే మేము చేస్తాం. అయ్యే ఖర్చుల కంటే ఆయన పెట్టిందేమి ఎక్కువ కాదు. తినుడు, తాగుడు, నలుగుట్ల నవ్వుల పాలు చేసుడు, మా నాన్న తిట్టుడు, అంత ఆగమాగం చేసుడు, ఇవన్నీ చేస్తా అంటే ఏమని చేయాలి? ఎట్లా నమ్మాలి తల్లి? మీరే చూసుకోవాలి. గత 6 నెలల నుంచి అన్ని గొడవలు, కొట్లాటలు ఇవే అవుతాయి. అరే సటకుల మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు లొల్లి అవుతుంది. ఏంది లొల్లిలు, ఏంది కథ తల్లి? నా కౌరిగాడు నొక్కి నీళ్ళు కొంగల మడుగు. వాడిని మొక్కితే వాడు మీకు బరకతిస్తాడే, వాడిని ఇష్ట పెడితే మిమ్మల్ని కూడా వాడు అట్నే ఇష్ట పెడతాడే. ఇష్ట పెడతామా తల్లి? గట్ల ఇష్ట పెడతామా చెప్పు? దోర్తనే పెట్టు, 3 ఏళ్ళు 5 ఏళ్ళు దోర్తనే పెట్టు. మేము అయ్యింది కోరుకున్నది అన్నీ అయినాయి అనుకో మేము ఏలుకుంటాము. దోర్తన పెట్టు, మంచిగా బరకత్ వస్తే మంచిగా ఏలుకుంటాం. పెట్టాలి ఇక, ఒప్పించుకో నువ్వే. మానుగుండు సుక్కలాది పర్వతం బండ సొరకల్లున్నా నా బాల మల్లన్న, కూర మీసాల కౌరెల్లి మల్లన్న. తెలివని బాలులు తమ్ముడా, వాళ్ళందు నుండి అరకది బరకతి ఈ తమ్ముడా, నీ అక్కని చెప్తున్నా. తొట్టుగాలే సంవత్సరం లోపల అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి. ఊతది బాల, నా తమ్ముడిని కొలుసుకుంటే సంబరంగా సంతోషంగా కొలుసుకుంటే ఊతది బాల, తొట్ట ఊతది బాల. నా తమ్ముడు ఒప్పుకున్నాడే. అవుతుంది బాల, పొద్దుపోక ముందుకు పొలిమేర దాటన్నా నేను. చిన్న బిడ్డ గురించి ఒక్క మాట చూడు, మరి పొద్దులు పడ్డాయి మంచిగా అవుతుందా? మంచిగా ఇగో ఇక్కడ తల్లి నువ్వే చెప్పాలి, ఉన్నది లేని ఉన్నది అన్నీ చెప్పాలి, నువ్వే చూసుకోవాలి. మరి ఏమైంది తల్లి? బగ్గుమంటుంది కాదే. ఏమైంది తల్లి? చెప్పు ఏమన్నా ఉన్నదా? ఊరందరి జట్టు మీ మీదనే ఉన్నది కాదే బాల, మంచిగా బతుకుతాను అని. మీసాలోడు విరుగుతాడు కాదే ఇంటి చుట్టూ. మీసాలా? అమ్మ రాజుగాడు అయింది తల్లి, నువ్వే చూసుకోవాలి. ఇంట్లో కదనే. తల్లి ఏమైంది? చెప్పాలి, ఏమున్నా నువ్వే చూసుకోవాలి. బాలుడేడే, బాలేడే. ఒప్పిగా నువ్వు ఇట్లా. అమ్మా నేను రాను, నాకు భయం. ఆ బాల కొంచెం భయపడతాడు తల్లి, కొంచెం ఆ గడ్డల పులుగు రాడా భయపడతాడు. ఇసోంటి కొంచెం భయం అయినకు నువ్వే చూసుకోవాలి. ఇక అన్ని
నీకేమన్నా కళలు పడతానే అవును తల్లి, అన్ని పిచ్చి పిచ్చి కళలన్నీ పడతానే, నిద్ర కూడా పడతలేదు నైట్. ఏం కలలు పడకుండా బాలా తల్లి ఇగో. తల్లి ఇక నువ్వే చూసుకోవాలి, ఎవరికి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి. బాలా ముందున్న రోజులు మంచిగా లేవు బాలా, చూసి చేయాలి బాలా. ఏ పనులు చేసినా అందరి కన్నులు మీ మీదనే ఉన్నాయి బాలా. నేను వెళ్ళిపోతాన్నా బాలా. తల్లి అయ్యో తల్లి గిరి చెప్పు. అయ్యో తొందరనే వెళ్ళిగా తల్లి. పట్టుకో. శాంతి అయింది, ఇంకేడ 2 మాటలు చెప్తుంది అనుకున్నా నాకు. కానీ మంచిగా లేపోవే. ఏం చెప్పిండు బిడ్డ దేవుడు? ఏమున్నదే అమ్మ, మంది పాడుగా మంది కళ్ళన్నీ మనదే. ఆడ పెట్టుకో బిడ్డ. ముందున్న రోజులు మంచిగా లేవు, మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి అని చెప్పిండు దేవుడు. ఎవరో నాటేమో చేస్తాలట మనకు, ఏందో ఏమో అంత ఆగమాగం అవుతుంది, ముందున్న రోజులు మంచివి కాదు నీకు అని చెప్పింది. జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా వేయొద్దు అట్లా వేయొద్దు అని అన్నది. సరే కానీ ఇక కొబ్బరికాయ ఇట్లా కొట్టి. అయ్యో నా మతి మరుపు చల్లగుండా. కోడి పిల్లేది, బెల్లం శాఖలు ఎవ్వి, కళ్ళు శాఖలు ఎవ్వే. దేవతలు ఒప్పుకోరే అవేం లేకపోతే. అందుకే వచ్చింది దేవత, వచ్చింది ఆగమగం చేసింది, ఒప్పించినంత మేము ఒప్పించినాము. బాబు పోయి చికెన్ సెంటర్ కాడ మందు కొనుక్కొని అన్నీ ఒప్పించి తీసుకొస్తాడు. బాబు నువ్వు పోవే, మొక్కి కొబ్బరికాయ కొట్టినాక మొక్కి చికెన్ సెంటర్ కాడనే మందు పోసి మొక్కి కోపి. సరేనా? నేను ఆడ మొక్కి కోడిని తీసుకొని ఆ మందు తీసుకొని మొక్కి జల్దిన రా మరి. సరే చెప్పిన రాపో. కొట్టే కొబ్బరికాయ కొట్టు. బండ్లోనే ఉన్నది. కొబ్బరికాయ కొట్టినాక ప్రసాదం పంచే నువ్వు. పంచుతా.